బ్యూరోక్రాట్ టర్న్ పొలిటీషియన్. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి అధికారులు చెప్తే అధికారులతోటి స్టేట్మెంట్లు ఇప్పిస్తే ఇది ఎక్కడ కూడా గతంలో నేను చూడలే. నీవు దమ్ము ధైర్యం ఉంటే రా, ముందుకు రా, మాట్లాడదాం. నువ్వు ఎందుకనంటే నువ్వే కదా స్టేట్మెంట్ ఇచ్చింది, నువ్వే కదా. ఈ స్టేట్మెంట్ చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. నీ మీద జరిగినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి అరాచకాలు ఏందో ప్రజానీకానికి తెలియజేస్తున్న సందర్భంలో ఒకవేళ తప్పైతే నువ్వు రా, నేను బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పిన తర్వాత కూడా పోలీసుల కేసులకు భయపడతానా నేను? లీగల్ యాక్షన్లకు భయపడతానా నేను? నేను మాట్లాడేదంటే తప్పిదం ఏమైనా ఉన్నదా? నేను మిమ్మల్ని గౌరవిస్తాను, అధికారులను గౌరవిస్తాను, వాళ్ళు కూడా కష్టపడి చదువుకున్నారు కాబట్టి. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ మీరు తప్పు చేసినా, అరాచకం చేసినా, అవినీతి చేసినా, విచ్చలవిడిగా లూటీ చేసినా మేము చూస్తూ ఊరుకోవడానికి లేము. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ప్రజా గొంతుకై ఒక అపోజిషన్ నాయకుడిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నా. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్న సమయంలో ఇలాంటి ఎన్నో అవాంతరాలు వచ్చినా దేనికి భయపడే మనస్తత్వం నాది కాదు. నేనే కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని, కాలేజీలను కూడా వదులుకొని నేను రాజకీయాల మీద ఉన్నటువంటి మక్కువతోటి, ప్రజాసేవ చేయాలన్న మక్కువతోటి వచ్చినటువంటి వ్యక్తిని నేను. ఈరోజు ఇంత ఓపెన్గా, ఇంత డాక్యుమెంటేషన్తో నేను ముందుకు వచ్చి చెప్తా ఉంటే, మీరు చేసినటువంటి అరాచకాలు, అవినీతి చెప్తా ఉంటే, మీరు నన్ను సమాధానం చెప్పాల్సింది పోయిన నువ్వు ఈ రకంగా కేసులు పెట్టడం ఇది దారుణం, ఇది నీచం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా అంశాలు ఒకటొకటిగా చెప్తా. బికాజ్ ఇప్పుడు తెరదీసినావు నువ్వు, ఇప్పుడే నువ్వు ఛాలెంజ్కి నువ్వే తెరదీసినావు కాబట్టి నేను ఇంకా చెప్తాను. మరి ఇంకా దీంట్లో కూడా చాలా అంశాలు ఉన్నాయి. కానీ మంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు? అవగాహన లేక మాట్లాడతలేరా, లేకుంటే అవినీతికి భయపడి మాట్లాడతలేరా? ఇవన్నీ కూడా వారు మాట్లాడిన రోజు చాలా అంశాలు, ఇంకా చాలా చాలా పేపర్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తాను. దాని తర్వాత దీనిలో గమ్మత్ ఏమంటే ఇంకోటి చెప్తాను. టెండర్స్ ఫ్లోట్ చేసేటువంటి వ్యక్తి దీంట్లో స్పష్టంగా ఏ రోజు లోపల దీన్ని లిఫ్ట్ చేయాలనో దానికి డేట్ ఇచ్చారు. ఆ డేటు ఈరోజు 23 మే లోపల వాళ్ళు టెండర్ చేసినటువంటి కంప్లీట్ మెటీరియల్ని లిఫ్ట్ చేయాలని చెప్పేసి మరి ఈ టెండర్లో చెప్పారు. ఈ టెండర్లో చెప్పిన తర్వాత నేను ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ మంత్రి గారిని. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీద టెండర్ జరిగితే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజు లోపల పూర్తిగా లిఫ్ట్ చేయాలా, లేకుంటే మీ ఈఎండి ఫోర్ఫిట్ చేస్తాను, పూర్తిగా లిఫ్ట్ చేయకుంటే ఈరోజు ఫోర్ఫిట్ చేసి మీ మీద పెనాల్టీ వేస్తాను, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ అంటే 35 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 3,50,00,000 కుంటాళ్ళు. 3,50,00,000 కుంటాళ్ళకి 216 రూపాయలు ఎక్సెస్గా వసూలు చేసేటువంటి డబ్బు విలువ 800 పైచిలుకు, 800 కోట్ల పైచిలుకు. ఇది ఇంకొక స్కామ్. ఇంతేకాదు దీంట్లో మళ్ళీ ఒక లెటర్ ఇష్యూ చేసిండ్రు హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఈ 4 టెండర్లకి. ఎప్పుడు 30 ఏప్రిల్లో 30th ఏప్రిల్ ఇంకో లెటర్ ఇచ్చి 30th ఏప్రిల్లో ఏం చెప్తున్నారంటే, మీకు మళ్ళీ లిఫ్టింగ్ ఆఫ్ ప్యాడీ నాట్ స్టార్టెడ్ ఈవెన్ ఆఫ్టర్ 68 days. రిక్వెస్ట్ టు ఎక్స్పెడైట్ లిఫ్టింగ్ ఆఫ్ ప్యాడీ ఇమీడియట్లీ. 68 రోజులైనా ఇప్పటి వరకు మీరు ప్యాడీని లిఫ్ట్ చేస్తలేరు, మీరు దయచేసి ఎక్స్పెడైట్ చెయ్యమని అంటున్నారు. మరి ఈరోజు అయిపోయింది కదా,
మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఎంత లిఫ్ట్ అయింది, కనీసం 2% లిఫ్ట్ చేయగలిగినరా? 2% కూడా లిఫ్ట్ చేయకుంటే ఈ టెండర్ తీసుకునేటువంటి వాళ్ళు చేస్తున్న పని ఏంది? కేవలం మీ డబ్బులు వసూలు చేసి ఇవ్వడమే వాళ్ళ పనా? లేకుంటే నిజంగానే వాస్తవంగానే వీళ్ళంతా కూడా టెండర్ ప్రకారము ఆ బియ్యాన్ని వడ్లని లిఫ్ట్ చేస్తున్నారా? సమాధానం చెప్పాలని నేను మీ ద్వారా కమిషనర్ గారిని, మంత్రి గారిని అడుగుతున్నా. రెండోది, వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంకా సమయం ఇస్తాం, ఎక్స్టెన్షన్ ఇస్తారంట. 68 రోజులు లిఫ్టే మొదలు కానటువంటి కంపెనీలకు ఏమని చెప్పేసి మీరు ఎక్స్టెన్షన్ ఇస్తారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదే మాదిరి సన్నవడ్ల విషయం కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఇంకా చాలా ఉంది, చాలా డాటా ఉంది నా దగ్గర. ఆ డాటా అంతా నేను ఇప్పుడు చేయాలనంటే నేను ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి దీని మీద మరి కమిటీ చేస్తారా, లేకుంటే అసెంబ్లీలో దీని సంగతి నేను మాట్లాడి మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో ప్రశ్నిస్తా. కానీ ఈరోజు ఇంకోటి సన్న బియ్యం మీద కూడా ఒక మాట చెప్పి నేను ముగించదలుచుకున్నా. అయ్యా, సన్న బియ్యము 2022-23 స్టాకు మొన్న ఈ ప్రభుత్వము 2259 రూపాయల కాడికి 1,59,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అమ్మేసారు. 2259 రూపాయల కాడికి 1,59,000 మెట్రిక్ టన్ బియ్యాన్ని అమ్మేసి ఈరోజు మళ్ళీ విద్యార్థుల పేరు మీద, విద్యార్థుల కోసమనో, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాలనో 2,20,000 టన్నుల బియ్యాన్ని 57 రూపాయలకు కిలో చొప్పున 5,700 రూపాయల క్వింటాల్ చొప్పున కొన్నారు. 2,259కి అమ్మడమైంది సన్న బియ్యాన్ని. 5,700 రూపాయలకి బియ్యాన్ని ఎందుకు కొనాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. ఇది 22 లక్షల క్వింటాళ్ళు, 2,20,000 టన్నులు అంటే 22 లక్షల క్వింటాల బియ్యం 2,259కి అమ్మి 5,700 రూపాయలకు ఆ బియ్యాన్ని కొంటున్నమాట వాస్తవం కాదా? అది కూడా 10% నూకలట. ఇవాళ ఓపెన్ మార్కెట్లో 36 రూపాయలు, 10% నూక ఉన్న సన్న బియ్యం 36 రూపాయలు. మీరు అమ్మింది 2,259. ఓపెన్ మార్కెట్లో మ్యాక్సిమం 40 రూపాయలు. 40 రూపాయలన్నా ఈరోజు 57 రూపాయలు అంటే 17 రూపాయలు, అంటే క్వింటాల్కి 1,700 రూపాయలు. ఇట్లా 22 లక్షల క్వింటాల్ అంటే ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో ఇదొక కుంభకోణం. అయ్యా, మీ గురించి నేను చెప్పాలంటే నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కమిషనర్ గారు ఏదో గాలి మాటలు మహేశ్వర్ రెడ్డి ఎప్పుడు మాట్లాడు, ఏదున్నా ఆధారాలతో మాట్లాడతాడు, వాస్తవాలు మాట్లాడతాడు, ఏదున్నా సబ్జెక్ట్ డివేట్ కాకుండా గౌరవప్రదంగా ఉంటాడు, గౌరవప్రదంగా మాట్లాడతాడు. నేను డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలు వెలికి తీసే ప్రయత్నం చేసి ప్రజానీకానికి జరుగుతున్న కుంభకోణాల అంశాలు చెప్పదలుచుకున్నా తప్ప నాకు ఏ ఒక్కరి మీద కూడా పర్సనల్ గ్రేజ్ ఉండదు. మీరు లీగల్ యాక్షన్స్